అయోధ్య రామమందిర విరాళాల గోల్మాల్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో యూపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ నిందితులకు కోర్టు 3 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో వారిని ఫైజాబాద్ జైలుకు తరలించారు. ఆలయ విరాళాల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు మరిన్ని కీలక వివరాల కోసం నిందితులను త్వరలోనే తమ కస్టడీకి కోరనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. అయోధ్య రామమందిర విరాళాల గోల్మాల్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదిక ఆధారంగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఆల్రెడీ ఈ రామ జన్మభూమి లేటెస్ట్ ఇష్యూలో పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. రామ మందిరం గోల్మాల్ సంబంధించిన నిధుల సంబంధించి 8 మందిని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. అయితే వీరిని 3 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 8 మందిని కూడా ఫైజాబాద్ జైలుకు తరలించారు. అయితే నిందితులను కూడా ఈ యొక్క కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా 7,50,00,000 రూపాయలు పూర్తిగా ఈ యొక్క ట్రస్ట్ కు సంబంధించిన డబ్బులను పక్కదారి మళ్లించారని చెప్పి కూడా ఇప్పటికే దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా చూస్తే 8 మందికి సంబంధించి చూస్తే మాత్రము అవనాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుమార్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే తో పాటు ఇంకా 3 అంటే వారికి సంబంధించిన రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ్, రామ శివశంకర్ యాదవ్ అలియాస్ చిన్ను, వీరందరినీ కూడా 8 మందిని కూడా సిట్ సంబంధించిన నేపథ్యంలో వీరందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యంలో వారికి 3 రోజుల పాటు ఒక రిమాండ్ కూడా విధించారు. అయితే వీరిని కస్టడీ కోరిన తర్వాత ఈ యొక్క 7,50,00,000 రూపాయలు ఎలా ఈ యొక్క పక్కదారి పంపించారు, అంతేకాకుండా దీని వెనక ఇంకా ఎవరై ఉన్నారు, దానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఆధారాలను కూడా సేకరిస్తామనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఈ యొక్క పిటిషన్ లో కూడా కోరనున్నారు. మొత్తానికి ఈ యొక్క అయితే కస్టడీ పిటిషన్ పైన కూడా వాదనలు కొనసాగుతాయి. దాని తర్వాత ఇంకా ఎవరి పేర్లైనా వెల్లోకి వస్తే మాత్రం వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.